మనం చూస్తున్నాము టీవీ9 స్క్రీన్ మీద పోల్ మీటర్ కూడా మనకు కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు అవర్లీ పోలింగ్ అప్డేట్స్ ని కూడా టీవీ9 స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో ఎక్కడెక్కడ ఎంత శాతం పోలింగ్ నమోదైంది అన్నది ఎప్పటికప్పుడు టీవీ9 మీకు అందిస్తూ ఉంటుంది. రైట్. ఇక ఈసారి ఎలాగైనా ఓటింగ్ శాతం పెంచాలని చెప్పి ఈసీ ఒక లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ప్రజలు కూడా అదే లక్ష్యంతో ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే బారులు తీరుతున్నారు ఓటర్లు. కొన్ని చోట్ల ఈ టైంకి అనుకున్న దానికంటే ఎక్కువ ఓటింగ్ పర్సంటేజ్ నమోదవుతుంది. సో గంటకి క్యూ పెరిగిపోతుంది అండ్ ఉత్కంఠ కూడా పెరిగిపోతుంది. జనాల క్యూ లైన్ కూడా పెరిగిపోతుంది. ఓటింగ్ శాతం నమోదవుతూనే ఉంది. ఎండలు లెక్క చేయట్లేదు. సో ముందుగా వచ్చి ఓట్ క్యాస్ట్ చేసుకుని వెళ్ళి పోదాం అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే వీళ్ళందరికీ ఊతమిచ్చేలా ఇవాళ ఉదయం నుంచే సెలబ్రిటీలు కావచ్చు, నాయకులు కావచ్చు, అభ్యర్థులు కావచ్చు, ఎవరైతే ప్రభావితం చేసే మనుషులు ఉన్నారో వాళ్ళందరూ ఎర్లీ అవర్స్లోనే వచ్చి తమ ఓట్ క్యాస్ట్ చేసి తర్వాత ఒక మెసేజ్ ఇచ్చి వెళ్తున్నారు. సో వీళ్ళది కూడా వాళ్ళకు సపోర్ట్గా పనిచేసి అందరూ అక్కడ క్యూ కడుతున్నారు ఓటు వేయడానికి. అయితే సెలబ్రిటీలు, ప్రముఖులు, రాజకీయ నాయకులు వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకుని అందరికీ ఒక మెసేజ్ ఇస్తూ ఉంటే వాళ్ళతో సమానంగా ఇన్ఫాక్ట్ వాళ్ళకంటే ఒక ఇంత ఎక్కువగానే సామాన్య జనం తమ ఓటు హక్కును వినియోగించుకుని అందరికీ ద రైట్ మెసేజ్, రైట్ దిశ చూపిస్తున్నారనేది మనం చెప్పుకోవచ్చు. అయితే ఒక విషయం మాత్రం మనం చెప్పుకోవాలి, గంటకు ఉత్కంఠ మాత్రం పెరిగిపోతోంది. ఓటు వేయడానికి బారులు తీరిన జనం తీర్పు ఎలా ఉండబోతోంది అన్నదే ఇక్కడ అసలు డిస్కషన్ పాయింట్. ఇటు తెలంగాణ లోక్సభ ఎన్నికల కంటే కూడా ఇప్పుడు అందరి చూపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపైనే ఉందనే విషయం అందరికీ తెలిసిందే. దాదాపు అన్ని జిల్లాల్లో కూడా పోలింగ్ 10% దాటేసింది అక్కడ.